అందరికీ నమస్కారం. భారతదేశంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి పదవీ విరమణ పొందినటువంటి చంద్రచూడ్ గారికి అత్యున్నతమైనటువంటి గౌరవం దక్కింది. ఏంటి అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చేసిన చంద్రచూడ్ గారు అంతర్జాతీయంగా అరుదైన గౌరవం లభించింది. రష్యా యుక్రెయిన్ మధ్య సాగుతున్న యుద్ధం నేపథ్యంలో ఇరు దేశాల మధ్య మధ్యవర్తిత్వం చేసే అవకాశం ఆయనకి దక్కింది. ఈ మేరకు రష్యా ప్రభుత్వం ఆయనకి ఒక కీలక వివాదంలో మధ్యవర్తిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో అంతర్జాతీయ కేసుల్లో భారత న్యాయమూర్తి మధ్యవర్తిత్వం వ్యవహరించడం యుక్రెయిన్ ప్రభుత్వ రంగానికి చెందినటువంటి ప్రముఖ ఆర్థిక సంస్థ వసాడా బ్యాంక్ దాఖలు చేసిన భారీ పెట్టుబడి వివాదంలో రష్యా దేశం తరపున ప్రతినిధిగా వ్యవహరించేందుకు మాజీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గౌరవ చంద్రచూడ్ గారు నియమితులయ్యారు. ఈ రెండు దేశాల మధ్య కొన్నాళ్ళుగా కొనసాగుతున్న ఉద్రిక్తల నేపథ్యంలో ఈ వ్యవహారం అంతర్జాతీయ న్యాయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. యుక్రెయిన్పై రష్యా జరిపినటువంటి సైనిక దాడి వ్యవహారాలన్నీ కూడా మనందరికీ తెలిసినవే. ఇదైతే ఈ వ్యాపార కార్యకలాపాలు పూర్తిగా కోల్పోయామని వసాడా బ్యాంకు ఆరోపించింది. దీంతో ఈ భారీ నష్టపరిహారానికి కోరుతూ 1998 నాటి ద్వైపాక్షిక ఒప్పందానికి కట్టుబడి ఉండాలని రష్యాపై దాఖలు చేసిందనమాట ఒక పిటిషన్. దీని మీద విచారణ జరపడానికి మన భారతదేశం నుండి ఒక చీఫ్ జస్టిస్ని నియమించుకోవడం రష్యా అనేది దేశానికి గర్వకారణం. ఇది ఆయనకి కాదు, ఒక ఎక్స్ అన్న వై అన్న పేరు చంద్రచూడ్ గారు అయితే అయి ఉండొచ్చు, లేకపోతే నెక్స్ట్ వచ్చిన ఆయన వచ్చి, కానీ భారతదేశానికే గౌరవం. ఎంత నమ్మితే మన దేశ పౌరుడిని వాళ్ళ తరపున మాట్లాడడానికి పెట్టుకుంటారన్నది మనం గ్రహించాలి. జై హింద్.